రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందని మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ ని వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇవ్వకుండా తాత్సరం చేయడంతో ఆనాడు తెలంగాణ జాగృతిగా ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లాలని కోరుకునేటటువంటి మేమందరం కూడా బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో ముందున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి బీసీలకు రిజర్వేషన్ రావాలంటే వెళ్తే కామారెడ్డి వేదికగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందని, ఇచ్చిన మాట తప్పినందుకు నిరసనగా కామారెడ్డిలో రాస్తారోకో కార్యక్రమం చేపట్టినట్లు ఆమె ప్రకటించారు. బీసీల సామాజిక న్యాయం కోసం తాను మొదటి నుంచి రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం పంపిన బీసీ బిల్లును కేంద్రం బీజేపీ ప్రభుత్వంలో తక్షణమే ఆమోదు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజాం న్యూస్.